చాలామంది మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు ఇటువంటి పొరపాట్లు చేస్తుంటారు. సో, ఇలాంటి పొరపాట్లు గాని మీరు చేస్తున్నట్లయితే జాగ్రత్త పడండి. ఇంతకుముందు మనం మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? నెట్ అసెట్ వాల్యూ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్ ఎటువంటి చార్జెస్ ఉంటాయి? అలాగే మ్యూచువల్ ఫండ్ ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయని మనం తెలుసుకున్నాం కదా! చాలామంది మ్యూచువల్ ఫండ్‌లో కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకునే వాళ్ళు ఇటువంటి పొరపాట్లు చేస్తుంటారు. టోటల్‌గా 6 రకాలుగా పొరపాట్లయితే చేస్తుంటారు. సో, లెంత్ ఎక్కువ అవుతుంది గనక ఎవ్రీడే ఒక్కొక్క వీడియో కింద మీకు తెలియపరుస్తాను. ఫస్ట్ ఎక్కువగా ఎటువంటి పొరపాట్లు చేస్తుంటారంటే సరైన ప్లానింగ్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం. మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు సరైన ప్లాన్‌తో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్‌లో మనం ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నాం? మ్యూచువల్ ఫండ్ మనం ఎందుకు ఎంచుకున్నాం? అండ్ మన గోల్ ఏంటి? ఎన్ని సంవత్సరాలకి మనకి ఎంత మనీ కావాలనేది సరైన ప్లానింగ్ అనేది మీకు ఉండాలి. ఇటువంటి ప్లానింగ్ లేకుండా చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటారు. అంతేకాకుండా ఏ ఫండ్ అయితే ఏంటి? అది మ్యూచువల్ ఫండే అనుకొని మనం ఏదో ఒక ఫండ్‌లో అనేది ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటాం. ఫండ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే ఫండ్ మార్కెట్‌లోని మంచి రేజింగ్ అయ్యే ఫండ్ అయి ఉండాలి. దానివల్ల మనకి ప్రాఫిట్ వచ్చేటట్లు ఉండాలి. సో, చూజ్ చేసుకునేటప్పుడు ఫండ్ కూడా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్‌గా మ్యూచువల్ ఫండ్స్ అంటే మార్కెట్ రిస్క్‌తో సంబంధం ఉంటుంది గనక మీరు ఎంత పర్సెంట్ రిస్క్ తీసుకోగలుగుతారు అనేది కూడా మీరు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసేదాన్ని మర్చిపోవాలి. మీరు మర్చిపోయినట్లయితే మాత్రమే మీరు ఎక్కువ సంవత్సరాలు దానిని పెట్టుబడి కింద మీరు పెట్టగలుగుతారు. లేదనుకుంటే మీరు ఎప్పటికప్పుడు ఫండ్ గాని అబ్జర్వ్ చేస్తుంటే మీరు స్ట్రెస్‌కి లోనవుతుంటారు. ఎందుకంటే మార్కెట్ ఫ్లక్చుయేషన్ అవుతుంటది. కొన్నిసార్లు మనం కట్టిన డబ్బులు కూడా డౌన్ అవుతుంది. కొన్నిసార్లు మనం కట్టిన డబ్బులకి డబుల్ అవుతుంటది. సో, ఇది స్థిరంగా ఉండదు. సో, అది మాత్రం మీరు గమనించగలరు. మళ్ళీ చెప్తున్నాను, మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మ్యూచువల్ ఫండ్స్ గురించి నాలెడ్జ్ తెలుసుకోండి. ఫైనల్‌గా మళ్ళీ చెప్తున్నాను, మ్యూచువల్ ఫండ్ అనేది సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ గనక సో, మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు మంచిగా నిర్ణయించుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఇటువంటి టాపిక్స్ గురించి నా ఛానల్ అయితే ఫాలో చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.